రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ మరొకసారి ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి మహాకృపను బట్టి ఈరోజు మనం చూసినట్లయితే కనుక ఆయన బలవంతుడైన దేవుడు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు బలవంతుడు కనుక ఆయన ఆ బల పరాక్రమములను మరి శోధించుట మానవ వశం కాదు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడు అని మనం చూసినట్లయితే కనుక ఆయన శక్తి అమోఘమైనటువంటిది, కనుక వర్ణనాతీతమైనటువంటిదని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన చేసినటువంటి కార్యాలు మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క కార్యాలు ఇశ్రాయేలు ప్రజల పట్ల స్వయంగా ఆయన జరిగించాడు. కనుక ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు జరిగించిన కార్యాలను మనం చూసినట్లయితే కనుక మరి ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు. ప్రియమైన వాళ్ళరా, నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో మరి ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి వారు వస్తున్నటువంటి సమయంలో మరి ఆ యొక్క వారి కుటుంబాలతో కలిసి వారికి కలిగినటువంటి ఆస్తిని అంతా కూడా తీసుకొని వారు వస్తున్న సమయంలో వెనుక ఫరో సైన్యం వారిని తరుముకుంటూ వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, కనుక భయంకరమైనటువంటి ఆ పరిస్థితులలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ యొక్క ఆ మార్గంలో వెళ్తూ ఉండగా మరి వారి గుండెలు మరి చెదిరిపోయే. ప్రియమైన వాళ్ళరా, ఎంత భయంకరమైనటువంటి మరి సిచ్యువేషన్ వారికి వచ్చిందంటే ఎదుటేమో ఎర్ర సముద్రం, వెనకాల సైన్యం తరుముకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మరి సైన్యం చేతుల్లో మనం చచ్చిపోవడమో లేకపోతే వాళ్ళు మళ్ళీ బానిసలుగా తీసుకెళ్ళిపోవడమో జరుగుతుంది. 430 సంవత్సరాలు మనం పడినటువంటి బాధ, మనం పడినటువంటి కష్టం ఇదంతా కూడా మళ్ళీ తిరిగి మనకి ఇదంతా పోతుంది అనేటువంటి సంతోషంతో మనం వస్తూ ఉంటే మళ్ళీ తిరిగి మనం అపాయంలో చిక్కుకుపోతున్నాం అనేటువంటి భయము ఆ ఇశ్రాయేలు ప్రజల్లో పూర్తిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఆ సమయంలో దేవుడు వారికి తోడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ భయంకరమైనటువంటి ఎర్ర సముద్రాన్ని ఆయన 2 పాయలు చేశాడు. ప్రియమైన వారు, చరిత్రకు అందనటువంటిది, ఊహకు అందనటువంటిది సముద్రమును పాయలు చేయటం అనేటువంటిది మనం చూసినట్లయితే ఇది అంత సాధ్యమైనటువంటి పని కాదు. ప్రియమైన వాళ్ళరా, కనుక ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టికర్త యొక్క మాట చేత ఈ భూప్రపంచాలు కలుగు చేయబడ్డాయి కాబట్టి సృష్టికర్త అనేటువంటి దేవుని యొక్క నోటి వాక్కు చేత ఈ సమస్తం కూడా నిర్మించబడ్డాయి కాబట్టి సముద్రం ఆయనకు లోబడింది. ప్రియమైన వాళ్ళరా, మరి మొన్నటి దినంలో మనం చూసాం, మరి సముద్రం ఆయన గద్దించగా గాలి వెంటనే నిమ్మళమైపోయింది. సముద్రం వెంటనే నిమ్మళమైపోయినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్నారు కదా, ఈయనకు సముద్రం ఎలా లోబడుతుందో చూడండి అని ఆశ్చర్యార్థకంగా చూసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సముద్రము ఆయన చేతి పని అయి ఉన్నది. సముద్రము ఆయన నోటి మాట చేత కలుగు చేయబడింది కాబట్టి ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే మోషే ప్రజలతో ఇట్లా, నేను మీరు దాసుల గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చు దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటకు రప్పించాను. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కార్యం మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క బాహుబలము చేత మరి చూసినట్లయితే కనుక మరి యెహోవా తన బాహుబలం చేత మిమ్మల్ని బయటకు రప్పించాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా హస్తము బలమైనటువంటిది. యెహోవా హస్తము ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించేటువంటిది. యెహోవా హస్తము ఈ రోజున నశించిపోతున్నటువంటి వారిని బలపరిచేటువంటి హస్తముగా ఉంది అని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, కనుక ఆ దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశంలోంచి దేవుడు మిమ్మల్ని తిరిగి రప్పించాడు. కనుక ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన హస్తము చాలా బలమైనటువంటిది కాబట్టి మిమ్మల్ని బయటకు రప్పించాడని మోషే తన ప్రజలతో తెలియచేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే కనుక వారు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత పాడినటువంటి మొట్టమొదటి పాటను మనం చూస్తామండి. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ క్రీస్తునందు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే కనుక వారు దేవునికి కీర్తన పాడుతున్నారు. నందు ప్రియమైన వాళ్ళరా, కనుక ఆ రోజు పాడినటువంటి పాట ఇదే. ప్రియమైన వాళ్ళరా, కనుక ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుడు ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటించాడో దేవుని యొక్క బాహుబలాన్ని గురించి వారు వర్ణిస్తున్నారు.
దేవుడు ఎంత గొప్పవాడు. యెహోవా నా బలమా, యథార్థమైనటువంటిది నీ మార్గం కనుక యెహోవా నీ బలము చేత మమ్మల్ని రక్షించావు నాయన. ఈ రోజుని మేము శత్రువు చేతిలోంచి విడిపించబడగలిగాం కనుక దాసుల రీతిని మా యొక్క జీవితాల్లోంచి తీసివేసుకున్నాం. ఈ రోజున స్వతంత్రులుగా చేయబడ్డాం. ఒకప్పుడు మేము బానిసలుగా జీవించాం ప్రభువా. ఇప్పుడైతే మేము మరి వాగ్దాన దేశానికి వెళ్ళబోతూ ఉన్నాం. వాగ్దాన దేశంలో మా సొంత జీవితాలను మేము జీవించబోతున్నాం అనేటువంటి గొప్ప సంతోషంతో వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత శత్రువులందరినీ ఆ యొక్క దేవాతి దేవుడు నీటిలో ముంచివేసిన తర్వాత దేవుని మహిమ ఘనత ప్రభావములు వారు చెల్లిస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా కింద మరి అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చూస్తే కనుక మరణమా నీ ముల్లెక్కడ, మరణపు ముళ్ళును విరిచిన వాడు ఆయనే. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణాన్ని ఓడించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన బలవంతుడైన దేవుడిగా, లూసిఫర్ సాతానుడే బలవంతుడైన వ్యక్తిగా ప్రపంచం మీద ఉన్నప్పుడు అపవాదును ఓడించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా ఈ లోకానికి వచ్చి పూర్తిగా ఆ యొక్క సాతానుని ఓడించి ఆయన విజయమును పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అన్నాడు, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, భయపడకండి. ఈ 2 స్థలములు మిమ్మల్ని కూడా మరి ఆయన తీసుకెళ్ళిలాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను ప్రభు చెప్పి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యములు మన పట్ల చేయబోతున్నాడు. ప్రియమైన వాళ్ళరా ఈరోజు మనం అందరం కూడా అటు విశ్వాసంతో ఎదురు చూడగలిగినట్లయితే బలవంతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మరి మనకి ఆ కష్టకాలంలో, శ్రమకాలంలో, ఇబ్బందుల్లో మనం భయపడకుండా ప్రియమైన వారి దేవుని మీద మనం ఆధారపడినట్లయితే కనుక ఖచ్చితంగా ఆయన మనల్ని విడిపిస్తాడు. విడిపించి తన యొక్క బిడ్డలుగా ఆయన రొమ్మను హత్తుకుంటాడు. కనుక అటు మరి ఆ కాపుదల మనకు ఉందని ఎరిగినటువంటి వారమై నిశ్చంతగా ఈ లోకంలో ప్రభు బిడ్డలుగా జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాకులు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రక్షకుండు దయించినాడట